పాటు రేవంత్ రెడ్డి గారి బావమరిదికి మోడీ గారు కాంట్రాక్ట్ ఇస్తారు 1150 కోట్ల కాంట్రాక్టు. రేవంత్ రెడ్డి గారేమో సీఎం రమేష్ గారికి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే ఈ క్విడ్ ప్రోకో ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా జరుగుతుంది. కాంగ్రెస్ది బీజేపీది. వక్ఫ్ చట్టం కేంద్రం పాస్ చేసింది. పాస్ చేయంగానే ఆ రోజు పార్లమెంట్లో మేము వ్యతిరేకించాం, కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తూ ఓటేసింది. కానీ మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో వక్ఫ్ చట్టం అక్కడ పాస్ అయిందో లేదో బడే బాయ్ దగ్గర మార్కులు కొట్టేయాలని జీవో తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. సరే, తర్వాత స్టే వచ్చింది సుప్రీంకోర్టులో, అది వేరే విషయం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉదంతాలు. ఎంత చక్కగా రేవంత్ రెడ్డి గారు బడే బాయ్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు ప్రధానమంత్రి. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని ప్రధానమంత్రి నోట్లోంచి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత ఏం కార్యాచరణ ఉండదు, ఏం యాక్షన్ ఉండదు. అమిత్ షా వచ్చే ఏటీఎంగా మారిపోయింది అంటాడు తెలంగాణ. మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రే కదా. హోంమంత్రి, ఆయన సహాయ మంత్రి, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారిపోయిన తర్వాత ఇంక దొంగలు ఎక్కడ పట్టుకుంటారు? బండి సంజయ్ విషయానికి వద్దాం. మీరు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి బండి సంజయ్ ఏమంటారంటే, నా సభలకేమో పర్మిషన్ ఇవ్వట్లేదు, కేటీఆర్ సభలకేమో పర్మిషన్ ఇస్తారు. రేవంత్ నగర్లో ఇవాళ సభకు సభ పెట్టించిందే రేవంత్ రెడ్డి గారు. ఎవరో ఏముంది, సభ పెట్టిస్తుంది రేవంత్, డబ్బులు పంపింది రేవంత్ రెడ్డి గారు, సభ పెట్టించింది రేవంత్ రెడ్డి గారికి. దానికి ఆయన డ్రామా చేయదలుచుకుంటే చేయొచ్చు, నేనేం చెప్పలేదు. ఎందుకంటే బండి సంజయ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి? బండి సంజయ్ మీకు తెలియదు ఏముందండి ఇందులో. ఆయన వచ్చి ఏదో అరుస్తాడు, గావు కేకలు పెడతాడు, పెడబొబ్బలు పెడతాడు. ఆయనకా పాపం మిగతా ఏం తెలియదు, ఒక బడి గురించి తెలియదు, ఒక గుడి కట్టే తెలివి లేదు. పోనీ ఇంకేదన్నా మంచి పనులు చేస్తారా, 4 ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పనులు, పెన్షన్ల గురించి మాట్లాడతారా, 6 గ్యారంటీల గురించి మాట్లాడతారా, సిటీ బస్ ఛార్జీలు పెంచారు ఎందుకని అడుగుతారా? ఇవేం ఉండవు. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఎందుకు పెంచారు? ఇవేం ఉండవు. కేవలం వచ్చి మతం పేరు మీద విషం చిమ్మడం, మతం పేరు మీద ఒకసారి మళ్ళీ అందరినీ రెచ్చగొట్టి హిందూ ముస్లిం అని అర్ధగంట సేపు ఎవరికి అర్థం కాని భాషలో ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏదో అంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతున్నట్టు, ఇద్దరు బీభత్సమైన షాడో ఫైటింగ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలి, హిందూ ముస్లిం పోలరైజేషన్ తేవాలి. ఇద్దరు ఎజెండా అదే కదా. దానికోసం వాళ్ళ తాపత్రయం. అంతకంటే కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ అనట్లేదు నేను. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. రాష్ట్రంలో నడుస్తున్నది జాయింట్ వెంచర్ గవర్నమెంట్ అంటున్నా. జాయింట్ వెంచర్ అని నేను అనడానికి కూడా సహేతుకమైన కారణం ఉంది. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి ఎలాంటి అర్హతలు లేవు ఆయన కంపెనీకి. కానీ కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1152 కోట్ల వర్క్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. సీఎం రమేష్ గారు బీజేపీ ఎంపీ, ఆయనకి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత చక్కటి బంధం చూడండి, ఇద్దరు ఎంత చిక్కటి బంధం. అట్లాగే అదానీ గారు మంచివాడు కాదని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి గారు అదానీ గారికి ఎర్రతివాచి పరిచి స్వాగతం పలుకుతారు. సిబిఐ మోడీ గారి జేబు సంస్థ అని రాహుల్ గాంధీ గారు అంటారు. మరి మోడీ గారి జేబులోంచి సిబిఐని తీసి ఆ సిబిఐ కాళేశ్వరం కేసు రేవంత్ రెడ్డి అప్పు చెప్తారు. ఇట్లా 100 ఉన్నాయి. కాళేశ్వరం కేసే 3 నెలలైంది, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు నేను అడుగుతాను రేవంత్, ఎందుకు ఇంతవరకు సిబిఐ కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదని రేవంత్ రెడ్డి మొన్న అన్నారు. దాదాపు 2 నెలలు అయింది కదా. 2 ఏళ్ళు అయింది కదా కేసు పెట్టి. 2 ఏళ్ళు అయింది కదా నువ్వు ఎంక్వైరీ చేసి, పీసీ ఘోష్ని బట్టి, ఇంకోని బట్టి, ఇన్ని బట్టి. మరి నువ్వేం పీకేవు 2 ఏళ్ళు? 2 ఏళ్లలో నీ కేసులో విషయం ఉంటే నువ్వెందుకు పెట్టలేదు కేసు? రిపోర్ట్ వచ్చిన వెంటనే అసెంబ్లీలో టేబుల్ చేశారు. ఆ రిపోర్ట్లో ఏమైనా ఉంటే కదా. కొండనంతా తవ్వి ఎలకని కూడా పట్టలేదు ఆయన. కొండంతా తవ్వారు, ఏమైనా దొరుకుతుందేమో అని. ఏం లేదని తేలిపోయింది. పాపం పెద్ద ఆయన ఘోష్ గారు కూడా అర్థమైంది. అనవసరంగా ఆయన ఇమేజ్ పాడవద్దు అనుకున్నారు, ఏమనుకున్నారో ఏమీ చెప్పలేదు. అందులో ఏం చెప్పారు? ఫైనల్గా చిన్న తప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు అని చెప్పారు తప్ప ముఖ్యమంత్రి గారు తప్పు చేశారనో, ఇరిగేషన్ మంత్రి తప్పు చేశారనో ఎక్కడ ఉందా రిపోర్ట్లు? నెంబర్ 1. నెంబర్ 2, ఏం చేయాలి రేవంత్ రెడ్డి? ఆ మొహం మీద ఆ రిపోర్ట్ వచ్చి పడ్డ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. కొండంతా తవ్వి ఎలకను కూడా పట్టలేదు, ఏమీ చేయలేని పరిస్థితి. మరి ఏదైనా ఎంక్వైరీ చేద్దామంటే విషయం లేదని అర్థమైంది. విషయం లేదు కాబట్టి మన మొహం ఎక్కడ దాచిపెట్టుకోవాలి? సిబిఐ పెట్టమనండి కేసు. ఎవరు ఆపుతున్నారు? ఎవరికి అవసరం ఉంది ఆపేది? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు కేసు ఉంది, అది ఏసీబీలో ఉంది, ఈడీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. ఈడీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారిని? ఎందుకు విచారించట్లేదు? ఈడీకి అయితే ఏం పాబంది లేదు కదా. ఈడీ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారి విషయంలో? చెప్పాలి ఇవన్నీ కూడా. ఎందుకు ప్రభుత్వం ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటుంది? చివరికి ముఖ్యమంత్రి గారు కుల సంఘాల మీటింగ్లకు పోవడం ఏందండి? ఏది ఓట్ల కోసం కుల సంఘాల మీటింగ్లకు పోయి వాళ్ళని ప్రసారం చేసుకొని దండం పెట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చినట్టున్నారు. కమ్మ, కాపు, మిగతా మైనారిటీ ఒక్కరి గురించి చెప్పట్లేదు నేను. ముఖ్యమంత్రి గారు పలు కుల సంఘాలతో పాల్గొన్నారు మీటింగ్లో. వాళ్ళ ఇంటికి రాలేదు, ముఖ్యమంత్రి గారి ప్యాలెస్కి రాలేదు. ముఖ్యమంత్రి గారి ప్యాలెస్కి వచ్చిన కేసులు వేరు, ఈయన పోయిన వాళ్ళు వేరు. చాలా జరుగుతున్నాయి, మీకు తెలియదు పాపం. మీరంతా జర్నలిస్టులు అంటే వాళ్ళు పంపే సీఎం ఆఫీస్ నుంచి పంపే మాత్రం వేస్తున్నారు, మిగతా చూడట్లేదు మీ వాళ్ళు. నేను మీతో కూడా కోరేది ఏమంటే, ఒక ప్రభుత్వానికి ఇంత గడ్డు కాలం 2 ఏళ్ల లోపల ఎందుకు వస్తుంది? ఎందుకు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేయాల్సిన దుస్థితి వచ్చింది? 10 రోజులకు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అవస్థ ఎందుకు వచ్చింది? ఇదంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా
లో ప్రచారం కానీ వాస్తవంగా అట్లా లేదు గ్రౌండ్లో. రేపు జూబ్లీహిల్స్లో గెలిచిన తర్వాత అది ప్రూవ్ అవుతుంది. వాస్తవంగా అట్లా లేకపోతే మీ అభ్యర్థికి తమ్ముడికి మూడు దొంగ ఓట్లు ఎందుకు రాయించారు? ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఢిల్లీలో ఓటు చోరీ అని ఆక్రోశిస్తున్నాడు. మీ అభ్యర్థి తమ్ముడికి 3 దొంగ ఓట్లు ఉన్నాయి, దాని గురించి ఎందుకు మాట్లాడారు? అసలు ఎన్ని దొంగ ఓట్లు రాయించారు? సిటీలో ఉన్న వాళ్ళకి 2-3 ఓట్లు కామనే కదా అక్కడ ఇక్కడ. మీకు కామనేమో, మాకైతే కాదు. కాంగ్రెస్ వాళ్ళకి కామనేమో, మాకైతే కాదు. మీరు లేనిపోయి కామన్ అని చెప్పి దాన్ని జనరలైజ్ అటు ఇటు చాలా తప్పు మీరు చెప్పేది, చాలా తప్పు. సిటీలో ఒక Then this government is an utter flop. That is the case. Then this government is a disaster. Election commission is a joke. Election is a joke. That is the case. అరే కామన్ ఎట్లా అవుతుంది? నాకు అర్థం కాదు. ఒక మనిషికి 3 ఓట్లు ఉంటే కామన్ ఏంటి? సిటీలో ఒక ఓటు, ఊర్లో ఒక ఓటు ఉన్న వాళ్ళు చాలా మంది లేరా? తెలంగాణలో ఒక ఓటు, ఆంధ్రాలో ఒక ఓటు ఉన్న వాళ్ళు లేరా? ఇఫ్ దట్ ఈస్ ద మాకు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే ఆధార్ సీడింగ్ చేశాము. ఆధార్ సీడింగ్ చేసిన దర్మిలా ఒక మనిషికి ఒకటే ఓటు ఉంది భారతదేశంలో. ఎలక్షన్ కమిషన్ 100 సార్లు చెప్పింది. ఇప్పటికి మీరు గమనిస్తున్నట్లేరు. కానీ రియలిస్టిక్ గా అది కనిపించట్లేదు. అంటే దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఎలక్షన్ కమిషన్ ఇస్ అ జోక్, దిస్ గవర్నమెంట్ ఇస్ అ జోక్. వాళ్ళు అదే అంటారు, కాంగ్రెస్ కూడా అదే అంటారు. ఏమంటుంది? ఎలక్షన్ మా అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు ఉండడం సబబ్ అంటుందా? బీజేపీ 8 ఎంపీ సీట్లు కూడా అట్లే వచ్చాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక్కడ ఓట్ చోరీ వల్ల జరిగింది. బ్రదర్ మళ్ళీ చెప్తున్నా మీకు నేను, వాళ్ళ అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గరి బంధువులకు ఒక ఇంట్లో 45 ఓట్లు రాయించారు. మొత్తం కలిపి దగ్గర 12 నుంచి 15,000 దొంగ ఓట్లు రాయించారు. ఎలక్షన్ కమిషన్ వెళ్ళారు, హైకోర్టు కూడా వెళ్ళారు దీన్ని ఆపేయించండి. బట్ హైకోర్టు ఏం రిలీఫ్ ఇవ్వలేదు. చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు కలిసిన తర్వాత ఏ కోర్టు ఏం చేస్తుంది బ్రదర్? ఇవాళ పరిస్థితి అట్లా ఉంది. చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు కూడబలుకున్న తర్వాత బీఆర్ఎస్ ఓడగొట్టడానికి డెఫినెట్ గా అల్టిమేట్ గా ప్రజలే కాపాడాలి. ఏం అవసరం బడే బాయ్కి ఏం అవసరం? సరే చోటే బాయ్ కంటే ఓడగొట్టాలి. బడే బాయ్కి మా మీద చాలా పగ ఉంది. కేసీఆర్ గారు ఆయన గారు వచ్చినప్పుడు ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి పోలేదంట, పగబట్టాడు. ఏం పర్వాలేదు, బడే బాయ్ని చోటే బాయ్ని అందరినీ బండకేసి కొట్టేది అల్టిమేట్గా జనమే. ఇద్దరిని కూడా తప్పకుండా ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. కానీ బడే బాయ్కి మీరు అవయవ దానం చేశారు అని రేవంత్ రెడ్డి పదే అంటారు. ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో అవయవ దానం చేసి డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీని గెలిపించారు. రేవంత్ రెడ్డి నోటికి ఆయన ఏది వస్తే అది మాట్లాడతాడు. ఆయన అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, శాసనసభలో మాకు 37.5% దాకా 37.35% దాకా ఓటింగ్ వచ్చింది. అదే పార్లమెంట్ కాడికి వచ్చేసరికి కొంతమంది మాకు ఓటేసిన వాళ్ళు కాంగ్రెస్కి ఓటేశారు, మైనారిటీలు కానీ ఇంకొకరు కానీ. అదే ఇంకా కొంతమంది బీజేపీ వైపు వెళ్ళిపోయారు. మా ఓటింగ్ పర్సెంట్ చాలా తగ్గింది. సరే అట్లా అంటే మేము కాంగ్రెస్ కూడా అవయవదానం చేసామని చెప్పి మేము అనొచ్చా? ఓటింగ్ అనేది ఓటరు యొక్క ఆ రోజు ఉండే పరిస్థితి బట్టి ఎన్నిక జరుగుతూ ఉంటుంది. ఈ దేశంలో ఎన్నో సందర్భాలలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు, కేసీఆర్ గారు ఓడిపోయారు, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు. అది పెద్ద విషయం. పార్లమెంట్ ఎన్నికలకి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం 17% పడిపోయింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అప్పుడు ఓడిపోయారు. తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి ఎలక్షన్స్లో ఓడిపోయారు. కంటోన్మెంట్లో ఓడిపోయారు. సిటీలో 14 నాడు ఎంత మెజారిటీతో గెలుస్తామో మీరు చూస్తారు. ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే ప్రజలకి కొన్ని వాస్తవాలు, ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడో సామెత చెప్పారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. 6 గ్యారంటీలు అనే అబద్ధాల ఒక అందమైన రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి టైంపాస్ చేశారు సంవత్సరంన్నర. మధ్యలో ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని, ఫార్ములా కేసు అని, ఇంకోటని ఇంకా కొన్ని రోజులు టైంపాస్ చేశారు. ఆ టైంపాస్ నుంచి ఆ భ్రమల తెర నుంచి బయటికి రావడానికి మేబీ ప్రజలు కొంతకాలం పట్టిందేమో తప్ప. అంటే ఇప్పుడు 16 నెలల క్రితమే పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగి కూడా ఒక 4 నెలలు అయింది అంతే. మార్చ్ ఏప్రిల్లో గ్రాడ్యుయేట్ జరిగింది. అప్పుడు మీరు పోటీ చేయలేదు, బీజేపీ 2 గెలిచింది అక్కడ. సరే ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వాళ్ళు పిఆర్టీ గెలుచుకుంది. సో అప్పటికిప్పటికి ఏం డిఫరెన్స్ కనబడుతుంది? చాలా డిఫరెన్స్ ఉంది. మీరు చూస్తారు కదా, తినబోతు రుచులు అడగకూడదు. మీరు నవంబర్ 14 పార్లమెంట్ ఎన్నికలు 17,000 18,000 వచ్చాయి బీఆర్ఎస్. కరెక్ట్. నవంబర్ 14 ఎక్కువ దూరం ఏం లేదు భరత్. వచ్చే వారం కరెక్ట్గా ఇదే రోజు మీరు కౌంటింగ్ రోజు చూస్తారు ఏం జరిగింది, ఏం పెరిగింది. ఏం జరిగింది అంటే బీజేపీ అనేది డమ్మీ అయిపోయింది. మొత్తంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సహాయకారి పార్టీగా మారిపోయింది తెలంగాణ. సహాయకారని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ చెప్తాను, ఈ ఎలక్షన్ సహాయకారి అయిపోయాడు పూర్తిగా భరత్. ఈ ఎలక్షన్ 2 పార్టీల మధ్య జరుగుతుంది. 6 గ్యారంటీలు ఎగ్గొట్టిన అర్బక పార్టీ కాంగ్రెస్, వాళ్ళ మధ్యన 6 గ్యారంటీలు ఏవని గల్లాబట్టి అడుగుతున్న పార్టీ బీఆర్ఎస్. అసలు బీజేపీ 2 ఏళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఒక పోరాటం మీరు నాకు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఒక పోరాటం ఏదైనా ఉందా? సిటీ బస్ ఛార్జీలు పెంచితే బీజేపీ మాట్లాడదు, దొంగ ఓట్లు ఆడితే బీజేపీ మాట్లాడదు, ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం చేస్తే బీజేపీ మాట్లాడదు. అసలు ఏ సందర్భంలో బీజేపీ గత 2 ఏళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషించింది? అందుకే బీజేపీకి ఎన్నికల్లో డిపాజిట్ రాదు. నెంబర్ 1. నెంబర్ 2,
బీజేపీ కాంగ్రెస్ యొక్క దోస్తానా ప్రజలకు అర్థమైంది కాబట్టే ఈ ఎన్నికల్లో నిర్ద్వందంగా బీజేపీని చెత్తబుట్టలో ప్రజలు పారేయబోతున్నారు, మీరు చూస్తారు. 6 గ్యారంటీల్లో మీరు 6 గ్యారంటీల విషయానికి వద్దాం. ఒకటి ఫ్రీ బస్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారు. చెప్తాను ఒక నిమిషం అదొక్కటే చేశారు, ఇంకా అదొకటి కాదు. గ్యాస్ సిలిండర్ 500, బ్రదర్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ పవర్ చార్జెస్ మళ్ళీ 200 యూనిట్ లోపు యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అగైన్ అండ్ అగైన్. 200 యూనిట్స్ 6 గ్యారంటీల్లో మీరు చెప్పేది కేవలం ఒక దానిలో ఒక ఉపభాగం, ఇంకో దానిలో ఒక ఉపభాగం. ఇంకోటి చెప్తా, ఫ్రీ బస్సు లేడీకి, ఇంట్లో మగవాడికి డబుల్ ఛార్జ్, ఇంట్లో ఉండే పిల్లలకి 20. డబుల్ చార్జ్ ఎక్కడ తెలుసుకో బ్రదర్, నువ్వు బస్ ఎక్కడ మానేసి కార్లో తిరుగుతున్నావు, నీకు తెలవట్లేదు. దసరా సంక్రాంతికి చార్జెస్ మీరు పెంచారు, వాళ్ళు పెంచారు. డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్. దసరా సంక్రాంతి యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ డబుల్ చార్జ్ గ్రౌండ్. ఎట్లా మీరు డబుల్ చార్జ్ ఎట్లా నీకు లెక్కతో సహా చూపెడతా. గతంలో 200 ఉండేది, ఇప్పుడు 400 అయింది. చెక్ చేసుకో. డబుల్ చార్జ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ డబుల్ చార్జ్ కన్ఫ్యూజ్ అవ్వకు. యూ డోంట్ హ్యావ్ టు ఆర్గ్యూ విత్ మీ, యూ కెన్ గో టు పీపుల్ అండ్ చెక్. మొత్తంగా అప్పటికి ఇప్పటికి ఛార్జీలు డబుల్ అయినాయి మగవాళ్ళకి.